వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ అధికార ప్రతినిధి అయిన మానవతరాయ్ ఉన్నారు. ఆ సార్ని అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు కవిత గారికి బెయిల్ మంజూరు చేశారనమాట. ఇప్పుడు ఇళ్ళలకు గానే పండగ కాదు, బెయిల్ వస్తే గొప్పేంటి? ఇప్పుడు అందులో ఆమె ఆ కేసులో ఉంచి నిర్దోషిగా బయటపడితే అప్పుడు ప్రజలు ఏమన్నా ఆలోచిస్తారు. 100 కోట్ల పైచిలకు అవినీతిలో లిక్కర్ స్కామ్లో కవిత గారు వారు జైలుకు వెళ్ళారు. వారు ఏమన్నా దేశం గర్వించేదగ్గ ఒలింపిక్స్లో పథకాలు తీసుకొచ్చారా? ఎందుకని వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు? బెయిల్ వస్తే సంబరాలు చేసుకుంటారు, ఎక్కడన్నా నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏం లేదు. ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు ఏమన్నా చేశారా? గతంలో చేయలేకపోవటం వల్లే కదా బీఆర్ఎస్ పార్టీని ఓడించింది. కాబట్టి ఈ ఆడంబరాలు వీటికి పులి స్టాప్ పెట్టేసి మళ్ళీ ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులు నేను సూచిస్తాను. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మేడంకి ఘన స్వాగతం పలుకుతున్నారు అన్నమాట. ఎందుకు ఇదేమన్నా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అవినీతి మచ్చబడిన తెలంగాణ మీద కవిత గారి రూపంలో చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. అట్లాంటి తరంలో వీళ్ళు ఎందుకు సంబరాలు చేస్తున్నారంటే అవినీతిని ఇంకా పెంచి పోషించాలనే, ఇంకా లిక్కర్ మాఫీ ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో కూడా చేసి రమ్మనే. ఎందుకు అంటున్నా? అసలు అర్థం లేని స్వాగతాలు, ఆడంబరాలు, బెయిల్ వస్తే దేనికి సంబరాలు చేసుకోవాలో, దేనికి ఆడంబరాలు చేసుకోవాలో అర్థం కానటువంటి వింత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.